ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన బీసీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారం. వాస్తవంగా ఈరోజు మరి ఈ వేదిక మీతో పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తాను. ఎందుకంటే 76-77 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడో 1931లో జరిగినటువంటి కులగణన మరి ఏ ప్రభుత్వాలు మారినా కూడా కులగణన చేయకపోవడం, రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో కులగణనకు హామీ ఇవ్వడం, దాన్ని రేవంత్ రెడ్డి గారి అమలు చేయడము, అదేవిధంగా కులగణనతో పాటు శాసనసభలో తీర్మానం చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల విషయంలో మరి పార్లమెంటుకు పంపించడం, కొంత ఈ చకచక జరిగిపోవడం ఒక ఎత్తు అయితే, ఏప్రిల్ 2 మేము సగం మాకు సగం అనే ఒక నినాదంతో జంతర్ మంతర్ వేదికగా మరి బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాధర్నా మరి ఈరోజు మనం విజయం సాధించడానికి ఒక బీజం వేసిందనే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు మరి ఆశేష ప్రజానీకం హాజరు కావడం, దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరు కావడం, ఒక దేశ ప్రతిపక్ష నేతకు తో పాటు ప్రధానమంత్రి కూడా కనువిప్పు చేసిన విధంగా మరి ఆ ధర్నా జరగడం అనేది కొంత శుభసూచకంగా ఈరోజు మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే కోణంలో మరి ఇలా నయావంచకులు నయాతంత్రాలతోటి ఎలా మరి ఈ కులగణనను సక్సెస్ చేసుకోవడానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఇలా మేమే చేస్తే చేయబట్టిగానే మేమేదో చేసి సాధిస్తేనే వచ్చిందనే దాని మీద ఇక్కడ చెప్పుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయ్యా మరి వాళ్లకు తెలుసు, వారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మరి స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు తగ్గించి బీసీల నోట్ల మన్ను పోసింది ఎవరనేది మరి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఆర్డినెన్స్ తేవడం అనేది చాలా శుభసూచకము. ఇప్పటికీ మనము దాదాపుగా ఒక మెట్టు ఎక్కి మనము ముందుకు పోతున్నామనే భావించాలి. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏదైతే ఉన్నదో, తెలంగాణ ఒక దిక్సూచిలాగా బడుగులకు భారతదేశానికి ఒక దిక్సూచిలాగా మిగిలిపోయి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ను నమ్మి బడుగులు మళ్ళా భవిష్యత్తులో అధికారం తీసుకొచ్చే విధంగా వీళ్ళు మిగతా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిన్న తీసుకున్న మంత్రి మండలికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రధానంగా ఈ నాయకత్వం వహించినటువంటి జాదల శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మల్లేశ్వర్, పూలే మేధావుల సంఘం, ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీకు మా సీనన్న గురించి మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంబడి మేము ఉంటున్నాం కాబట్టి ప్రధానమంత్రి సైతం మా సీనన్నను పిలిపించి డిస్కషన్ చేసే రోజులు వచ్చినాయి. మొన్న సీనన్న ఎంబడి మేము కూడా ఉన్నాం, ప్రధానమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు సీనన్న గురించి మీరు చక్కగా చెప్పారు సార్. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మల్లేశం సార్. అదేవిధంగా మా తమ్ముడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్కతాలో సీన్ ముదిరాజ్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం.